మేము బేగంపేటలో మరియు బెజ్జంకి అంబేద్కర్ దగ్గర నిరసన చెప్తామని నిన్నటి రోజున మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏసీపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా చేస్తామన్నాం. బేగంపేటలో నిర్వహించి బెజ్జంకి కూడలికల్లో కూడా మండల్లో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రోడ్లను విధ్వంసంగా అయినాయి, వాటిని మళ్ళా తిరిగి మంజూరు ఇప్పించి చేయాలని, మంజూరైన రోడ్డును బెజ్జంకి టు బేగంపేట డబుల్ రోడ్డును పని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేము బెజ్జంకి మండల హెడ్ క్వార్టర్లో ప్రధాన కూడలికల కాడ అర్ధనగ్న ప్రదర్శన చేయంగా అమానుషంగా మన పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కొందరిని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపడం ఇది ఏమైన చర్య అని భావిస్తున్నాము. తక్షణమే ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మండల పర్యటనలో ఉన్నందున వలన మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగింది. మేము షెడ్యూల్ పెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత షెడ్యూల్ పెట్టుకొని అవహేళనగా ఇటువంటి నిధులు తక్షణమే మంజూరు చేయాలనే ఉద్దేశంతో మేము శాంతియుతంగా నిరసన చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు. ఇటువంటి అరెస్టులు ఎన్ని చేసినా కానీ మేము రేపటి నుండి మా కార్యాచరణ హరీష్ రావు గారు, జిల్లా మాజీ మంత్రివర్యులు, మా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి ఆదేశానుసారంగా రేపటి నుంచి అభివృద్ధి పైన కార్యాచరణ ప్రకటించి రోజు రోజు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈ పత్తి కూడా ఏ కండిషన్ లేకుండా గతంలో కూడా ఒక ఎకరంకు 12 క్వింటాళ్ళు మళ్ళా 12% తేమ ఉన్నా కానీ హై రేటు 8,100 పెట్టిరు. ఈరోజు 8%కే 8,100 పెడుతుర్రు. అంటే 4% తక్కువ చేసి 7 క్వింటాలకే పర్మిట్ చేసింది. ఇటువంటి ప్రభుత్వము వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఇటువంటి అక్రమ అరెస్టులను ఖండిస్తూ తెలియజేస్తున్నాం. ఒక్క పని కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. మేము శాంతియుతంగా మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటామని నిన్న ఏసీపీ గారు కూడా కలిసినాం, సిఐ కూడా కలిసినాం. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతూ మేము ప్రజల గొంతు నొప్పికే ప్రయత్నం చేస్తుండో. మేము ప్రతిపక్షం తరఫున ప్రజల తరఫున మాట్లాడే సత్తా మాకు ఉంది, కానీ మేము మాట్లాడద్దా, మీకు మీ ప్రజల తరఫున మీకు తెలియజేద్దని మేము తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ ధర్నాలు కానీ రాష్ట్ర రూపాలు కానీ మనం ఎంత ఆపే ప్రసక్తి లేము. ఈ ఉద్యమాలన్నీ ఎన్నో చూసిన వాళ్ళమే కాబట్టి మేము ప్రజల తరఫున పోరాడ తీరుతామని తెలియజేసుకుంటున్నాను. మీరు వాస్తవం చెప్పాలంటే మీరు పోలీసు మిత్రులు కూడా దయచేసి మాకు సహకరించాలి తప్ప మా గొంతు నొప్పే ప్రయత్నం చెప్తే మేము ఊకుండే ప్రసక్తి లేదు. మా కార్యాచరణ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నువ్వు కార్యక్రమాలు చేసుకుంటావు కావచ్చు, కానీ ఎన్ని రోజులు చేసుకుంటావు